అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. హైదరాబాద్ మేడిపల్లిలో తీన్మార్ మల్లన్న ఆఫీస్ చేరుకుంది క్లూస్ టీం. మల్లన్న స్టేట్మెంట్ ని రికార్డ్ చేసింది క్లూస్ టీం. ఇక మల్కాజ్గిరి ఏసీపీ మల్లన్న స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. కవితపై అనుచిత వ్యాఖ్యలు నిరసిస్తూ మల్లన్న ఆఫీస్పై దాడి జరిగింది. జాగృతి కార్యకర్తల దాడితో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి అక్కడ. దీంతో 5 రౌండ్ల కాల్పులు జరిపారు మల్లన్న గన్మెన్. ఇక ఈ క్రమంలో కొందరికి గాయాలయ్యాయి. నిన్న ఒక కార్యక్రమంలో కవితపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు మల్లన్న. బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్తో కవితకేం సంబంధం అంటూ కామెంట్ చేశారు. ఇక మీకు మాకేమైనా కంచం పొత్తు ఉందా అంటూ మల్లన్న మాట్లాడారు. ఈ వ్యాఖ్యలకు నిరసనగానే మల్లన్న ఆఫీస్పై జాగృతి కార్యకర్తలు దాడి చేశారు. అయితే మల్లన్న గన్మెన్ ఫైరింగ్లో ఎవరికీ గాయాలు కాలేదని టీవీ9తో చెప్పారు రాచకొండ సిపి సుధీర్ బాబు. 2 వర్గాల తోపులాటలో ఆఫీస్ అద్దాలు పగిలాయన్నారు. గాజు పెంకులు గుచ్చుకోవడంతో కొందరికి గాయాలయ్యాయని, ఆ రక్త మరకలు అవేనని రాచకొండ సిపి చెప్పారు. ఇక జాగృతి కార్యకర్తని అదుపులోకి తీసుకున్నామని రాచకొండ సిపి వివరించారు. దాడి జరిగిన ప్రాంతాన్ని పోలీసులు పరిశీలించారు. ఫిర్యాదు అందిన తర్వాత దర్యాప్తు ప్రారంభిస్తామని పోలీసులు చెప్తున్నారు. జస్ట్ ఇప్పుడు దాడి జరిగిన ప్లేస్ మొత్తము పరిశీలించడం జరిగింది. ఎవరు ఏంటి అనేది కెమెరాస్ చూసిన తర్వాత ఐడెంటిఫై చేసుకుంటాం. కంప్లైంట్ డ్రాఫ్ట్ చేస్తున్నారు, ఇస్తారు. ఇంకా కంప్లైంట్ మాకు రాలేదు. వీఆర్ వెయిటింగ్ ఫర్ ది కంప్లైంట్. తీన్మార్ మల్లన్నపై జరిగిన దాడిని ఖండిస్తున్నానన్నారు నీలం మధు. అరాచక శక్తులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు బీసీలను పట్టించుకోలేదు. నీచ రాజకీయాలు మానుకోకపోతే తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్తారంటున్నారు నీలం మధు. అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం.